హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈరోజు మనం లేట్ కోడ్కి సంబంధించిన టాప్ 150 ఇంటర్వ్యూ ఛాలెంజెస్లో ఈరోజు డే 15లో ఉన్నాం. మీకు అందరికీ డే 15కి వెల్కమ్. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఫాస్ట్గా అనేది రీచ్ అవుతాయి. సో ఇంకా మీకు ఏదైనా ఇంటర్న్షిప్ కానీ ఏదైనా అదర్ కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దానికి రిలేటెడ్ వీడియోస్ అనేది చేసేసి మీకు ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో మీకు లైక్ ఇంటర్వ్యూ కానీ లైక్ ఇంటర్న్షిప్స్ అదర్ రిలేటెడ్ వీడియోస్. సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్దామా? లెట్స్ సాల్వ్ ది సూపర్ ఫాస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. సో బిఫోర్ ఎప్పుడైనా సరే కోడింగ్ చేసే ముందు ప్రాబ్లం అనేది అర్థం చేసుకున్న తర్వాత కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏమన్నారు, లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అన్నారు. సో ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ది లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ స్ట్రింగ్ ఆల్మోస్ట్ అమాంగెస్ట్ an array of strings. If there is no common prefix, return an empty string. సో ఏమన్నారు ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారు, లైక్ మనకు ఒక స్ట్రింగ్ లిస్ట్ అనేది ఇస్తారు. సో లైక్ ఏమన్నారు ఇక్కడ ఫ్లవర్, లైక్ ఇన్పుట్ వచ్చేసి స్ట్రింగ్స్ ఫ్లవరు, ఫ్లో, ఫ్లైట్. లైక్ ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటాను, నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక లిస్ట్ ఇచ్చేసి అందులో ఫ్లవర్ అండ్ ఫ్లో అండ్ ఫ్లైట్ ఈ బేస్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏదైతే అన్ని స్ట్రింగ్స్ స్టార్టింగ్లో సేమ్ క్యారెక్టర్స్ అనేటివి ఏంటి, ఏదైతే లైక్ ఫస్ట్ ఏదైతే స్ట్రింగ్ లిస్ట్ ఇచ్చారు కదా అందులో స్టార్టింగ్ ఏదైతే సేమ్ క్యారెక్టర్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి లైక్ ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఫ్లవర్ అండ్ ఫ్లో అండ్ ఏమన్నారు ఫ్లైట్, దాని కింద ఏమేమి ఉన్నాయి లైక్ ఇక్కడ ఎఫ్ఎల్ అనేది కామన్, ఏదైతే కామన్ ప్రిఫిక్స్ అనేది ఎఫ్ఎల్ అనేది కామన్గా ఉంది ప్రతి ఒక్క స్టార్టింగ్లో చూస్తే. సో ఫ్లవర్లో ఎఫ్ఎల్ అండ్ ఫ్లోలో ఎఫ్ఎల్, ఫ్లైట్లో ఎఫ్ఎల్. సో ఈ బేసిస్లో లైక్ ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఏంటి రావాలా, ఎఫ్ఎల్ అనేది రావాలా. ఎఫ్ఎల్ అని ఏదైతే కామన్ ప్రిఫిక్స్ ఉందో అది రిటర్న్ చేయాలి. సో ఇక్కడ నో కామన్ ప్రిఫిక్స్ అనేవి ఉంటాయి. లైక్ నో కామన్ ప్రిఫిక్స్ ఏంటి, లైక్ ఎగ్జాంపుల్ 2 అనుకో, ఎగ్జాంపుల్ 2నే తీసుకుంటే లైక్ ఒక లిస్ట్ ఇచ్చారు, లైక్ డాగ్ అండ్ రేస్ కార్, రేస్ కార్ తర్వాత కార్. ఇక్కడ మనము ఇక్కడ చెక్ చేసుకుంటే లైక్ డాగ్, దాని తర్వాత రేస్ కారు, దాని తర్వాత కార్. ఇక్కడ ఎక్కడ కూడా మనకు రిపీట్ అయినవి లేవు, ఏదైతే స్టార్టింగ్లో ప్రిఫిక్స్లో ఏదైతే ఉన్నాయి కదా. సో ఆ బేసిస్లో ఏదైతే ఆ ఫార్మాట్లో లేవు. ఫస్ట్ వచ్చేసి డిఓ వచ్చింది, తర్వాత ఆర్ఏ వచ్చింది, తర్వాత సిఏ వచ్చింది. ఈ బేసిస్లో ఏది కూడా మనకు ప్రిఫిక్స్ అనేది లేదు. దెర్ ఈస్ నో కామన్ ప్రిఫిక్స్ అమాంగ్ ది ఇన్పుట్ స్ట్రింగ్స్. సో కాబట్టి ఏం రావాలి, ఎంటీ స్ట్రింగ్ అనేది రావాలి. లైక్ ఏదైతే ఎంటీ కోడ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫార్మాట్లో ఎంటీ స్ట్రింగ్ అనేది ఇక్కడ ఆన్సర్ అనేది రావాలి. సో ఈ బేస్ లైక్ ఇలా. ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ అనేది చెప్తాను మీకు, సో అప్పుడు మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. సో షార్ట్ కట్లో ఇక్కడ అయితే ఫస్ట్ స్ట్రింగ్ని ప్రిఫిక్స్గా తీసుకొని రిమైనింగ్ స్ట్రింగ్తో కంపేర్ చేస్తూ స్ట్రింగ్ అనేది చేయాలి. సో స్ట్రింగ్ మెథడ్, సో ఏదైతే ఫస్ట్ స్ట్రింగ్ని ఏదైతే ప్రిఫిక్స్గా తీసుకొని రిమైనింగ్ స్ట్రింగ్తో కంపేర్ చేస్తూ స్ట్రింగ్ చేయాలి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఫ్లవర్ని తీసుకొని ఏదైతే ఇనిషియల్లీ, సో అక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే ప్రిఫిక్స్, సో ఇది ఇక్కడ ప్రిఫిక్స్ ఏమనుకుంటాం, ప్రిఫిక్స్ ఈక్వల్స్ టు ఫ్లవర్. లైక్ ఈ బేస్లో తీసుకొని కంపేర్ విత్ ఏదైతే కంపేర్ చేయాలి. సో కంపేర్ ఉన్న దాన్ని కంపేర్ చేసుకొని
అక్కడ నెక్స్ట్ దానికి ఏదైతే ఫ్లవర్ ఉంది కదా, కంపేర్ విత్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లో ఫ్లో, ప్రిఫిక్స్ ఈక్వల్స్ టు ఫ్లో అంటే లైక్ ఈ బేసిస్లో. అండ్ ఏదైతే మిస్ మ్యాచ్ వచ్చిందో లైక్ దాన్ని స్ట్రింగ్ చేయాలి. అండ్ నౌ కంపేర్ విత్ ఫ్లైట్. అలాగా అయితే ఎఫ్ఎల్ అనేది సేమ్గా వచ్చిందనుకో మళ్ళీ ఏం చేస్తావు, కంపేర్ విత్ మళ్ళీ ప్రిఫిక్స్ ఈక్వల్స్ టు ఫ్లైట్. ఒకవేళ మిస్ మ్యాచ్ వచ్చిందంటే స్ట్రింగ్ చేయాలి. లైక్ ఇక్కడ ఏదైనా మిస్ మ్యాచ్ వచ్చిందనుకో ఈక్వల్ టు స్ట్రింగ్. లైక్ నెక్స్ట్ ఏం చేయాలి, మిస్ మ్యాచ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. నో కంపేర్ విత్ ప్రిఫిక్స్ ఈక్వల్ టు ఫ్లైట్ ఈ బేసిస్లో. సో ఎఫ్ఎల్ అనేది సేమ్ వచ్చింది కాబట్టి సో ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, ఎఫ్ఎల్. సో ఈ బేసిస్లో ఇక్కడ వన్ లైన్ షార్ట్ కట్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వన్ లైన్ షార్ట్ కట్లో సో ఇక్కడ అనేది స్టార్ట్ విత్ ఫస్ట్ వర్డ్తో స్టార్ట్ చేయాలి. దెన్ మిస్ మ్యాచ్ అయితే మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ప్రిఫిక్స్ని కట్ చేయాలి. సో లైక్ ఈ బేస్. సో ఇది మనకు ఏదైతే స్టార్టింగ్ విత్ ఫస్ట్ వర్డ్ని తీసుకొని మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు దానికి ప్రిఫిక్స్ని కట్ చేస్తే అప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఏదైతే ఉన్నదాన్ని కంపేర్ చేసిన దానికి సో రిటర్న్ విత్ అంటే ఏదైతే ప్రిఫిక్స్ ఉన్నట్టయితే ఆ ప్రిఫిక్స్ అనేది రిటర్న్ అవుతుంది. ఒకవేళ అవ్వకుంటే ఎంప్టీ స్ట్రింగ్ అనేది రిటర్న్ అవ్వాలి. సో ఇది మనకు ఇచ్చిన ప్రాబ్లంలో వచ్చిన టాస్క్. సో ఇంకా కోడింగ్లోకి వెళ్తే సో మనకి ఇక్కడ ఒక క్లాస్ నేమ్ అండ్ ఒక ఫంక్షన్ ఇచ్చారు యాజ్ పర్ ది లీడ్ కోడ్ బేసిస్ సిస్టమ్ స్టాండర్డ్ ప్రకారం. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్లో క్లాస్ నేమ్ సొల్యూషన్, ఫంక్షన్ ఇచ్చేసి లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అని ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం, ఒక సెల్ఫ్ కీవర్డ్. అండ్ ఇక్కడ స్ట్రింగ్స్ వచ్చేసి ఒక లిస్ట్ మెథడ్లో స్ట్రింగ్స్ తీసుకున్నాడు. ఏదైతే స్ట్రింగ్ని రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ టైప్ అనేది స్ట్రింగ్ అనేది తీసుకున్నారు. సో ఇక్కడ మనకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను కామెంట్ వైజ్లో రాస్తాను, ఎందుకంటే మీకు ఇచ్చిన ఎవ్రీ లైన్ అనేది నీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి, ఫస్ట్ స్ట్రింగ్ని ఇనిషియల్ ప్రిఫిక్స్గా తీసుకుందాం. ఏం చేస్తాం, ఫస్ట్ స్ట్రింగ్ని ఇనీషియల్ ప్రిఫిక్స్గా తీసుకుందాం. సో ఏం చేయాలి, ఒక ప్రిఫిక్స్ అనే వేరియబుల్ తీసుకొని ప్రిఫిక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ ఆఫ్ 0 అంటే ఇనీషియల్ స్టేజ్, ఇండెక్సింగ్ వైజ్లో ఇనీషియల్ స్టేజ్ అనమాట. అయితే ఫస్ట్ ఉన్నదాన్ని తీసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏదైతే రిమైన్ రిమైన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్తో ప్రిఫిక్స్ని కంపేర్ చేస్తాం. సో అప్పుడు ఏం చేయాలి, కంపేర్ చేస్తున్నామంటే లైక్ ఇప్పుడు అనేది ప్రతిదాన్ని చెక్ చేయాలి కాబట్టి ఒక లూప్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. ఏదైతే రిమైన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్తో ప్రిఫిక్స్ని కంపేర్ చేస్తున్నాం. సో లైక్ ఎలా, ఒక ఫర్ లూప్ ఫర్ వర్డ్, ఏదైతే వర్డ్ ఉంది కదా ఆ వర్డ్ బేసిస్లో ఇక్కడ STRS అనేది మనకి ఇచ్చిన ఒక ఇన్పుట్ వేరియబుల్ అనమాట. సో STRs లిస్ట్ అరే వేరియబుల్. సో ఇక్కడ ఫర్ వర్డ్ ఇన్ స్ట్రింగ్స్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో ఆ స్ట్రింగ్స్ విత్ ఇక్కడ ఇండెక్సింగ్ ఫార్మాట్లో చేయాలి. ఏదైతే స్టార్టింగ్ విత్ 1 0 ఫస్ట్ 1. సో ఆ బేసిస్లో మనకు ఇక్కడ ఇటరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. 1 ఈస్ట్ ఈ బేసిస్లో కోలన్. ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ ఏదైతే వర్డ్ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయ్యే వరకు ప్రిఫిక్స్ ఏం చేయాలి, స్ట్రింగ్ చేస్తున్నాం. సో ఆ బేసిస్లో ఏదైతే వర్డ్ ప్రిఫిక్స్తో స్టార్ట్ అయ్యే వరకు ప్రిఫిక్స్ని లైక్ స్ట్రింగ్ అనేది చేస్తున్నాం, లైక్ కట్ చేస్తున్నామని మీనింగ్.
అలా. ఇప్పుడు ఏం చేయాలి, వైల్ లూప్ యూజ్ చేయాలి. వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇప్పుడు ఏదైతే ఉన్నదాన్ని ఇక్కడ అది ఒకవేళ కండిషన్ ట్రూ అయిందంటే కరెక్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది లేదంటే ఎంప్టీ స్ట్రింగ్లోకి రిటర్న్ అవ్వాలి. సో వైల్ నాట్ వర్డ్ డాట్ ఏదైతే వర్డ్ ఉందో కదా, సో ఆ వర్డ్ స్టార్ట్స్ విత్ ప్రిఫిక్స్ ఏదైతే ఉందో కదా, స్టార్ట్స్ విత్ ప్రిఫిక్స్తోని స్టార్ట్ అవ్వాలి. సో అలా. ఇప్పుడు ఏం చేస్తాము, ఏదైతే ప్రిఫిక్స్ లాస్ట్ క్యారెక్టర్ని రిమూవ్ చేస్తున్నాం, ఏదైతే ఎండింగ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో ఆ ఎండింగ్ క్యారెక్టర్ని రిమూవ్ చేస్తున్నాం. లైక్ ప్రిఫిక్స్ లాస్ట్ క్యారెక్టర్ని like a prefix equal to prefix ఆఫ్ ఏదైతే ఎంటీ అంటే ఇండెక్సింగ్ ఫార్మాట్లో -1 అంటే రివర్స్ ఆర్డరింగ్ అని, లైక్ రివర్స్ మెథడ్. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే ప్రిఫిక్స్ లాస్ట్ క్యారెక్టర్ని రిమూవ్ చేసినాం కదా, దాని తర్వాత ఏం చేస్తున్నాం, కామన్ ప్రిఫిక్స్ ఏదైతే ఉందో ఉంటే ఒకవేళ లేకపోతే ఎంటీ స్ట్రింగ్గా రిటర్న్ చేయాలి. లైక్ అలా. ఇప్పుడు లైక్ డాగ్, రేస్ కార్, కార్ ఆ మెథడ్లో తీసుకున్నాం కదా, సో ఆ మెథడ్ వచ్చినప్పుడు ఒకవేళ ఆ లిస్ట్ ఒకేలా వచ్చినప్పుడు లైక్ కామన్ ప్రిఫిక్స్ని ఏమీ లేకపోతే ఎంటీ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తాం. లైక్ కామన్ ప్రిఫిక్స్ ఏమీ లేకపోతే ఎంటీ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తాం. లైక్ ఒక కండిషన్ అనేది ఇస్తాం, ఇఫ్ ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఎంటీ స్ట్రింగ్ రిటర్న్ ఎంటీ స్ట్రింగ్, ఈ బేసిస్. ఇప్పుడు ఏం చేయాలా, ఫైనల్ ఆన్సర్ని రిటర్న్ చేయాలి. ఏదైతే ఫైనల్ ఆన్సర్ ఉంది కదా, లైక్ ఫైనల్ లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ని రిటర్న్ చేస్తాం. లైక్ ఫైనల్ లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ని రిటర్న్ చేస్తాం. ఏం చేయాలి, రిటర్న్ ప్రిఫిక్స్, ఈ బేసిస్. ఇక్కడ ఏం చేసాము, ఒక ఇంపార్టెంట్ ఎవ్రీ లైన్లో సో ఎఫ్ఎల్లోని ప్రిఫిక్స్ ఈక్వల్ టు ఫ్లవర్ ఫస్ట్ వాటిని టెంపరీగా ఆన్సర్ లాగా అజ్యూమ్ చేసినాము. అండ్ ఇక్కడ ఏదైతే ఫస్ట్ స్ట్రింగ్ ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ స్ట్రింగ్ ఆల్రెడీ ప్రిఫిక్స్లో, సో రిమైనింగ్ స్ట్రింగ్స్ నుండి కంపేర్ చేసి స్టార్ట్ చేసినాము. సో లైక్ నెక్స్ట్ ఏం చేసినాం, ఒక వైల్ వర్డ్ డాట్ స్టార్ట్స్ విత్ ప్రిఫిక్స్, లైక్ ఈ వర్డ్ మన ప్రిఫిక్స్తో స్టార్ట్ అవుతుందని చెక్ చేస్తాం. లైక్ ఒకవేళ ఫ్లో ఈక్వల్స్ టు స్టార్ట్స్ విత్ ఫ్లవర్ అంటే ఫాల్స్, లైక్ ప్రిఫిక్స్ ఈస్ట్ ఆఫ్ -1 లైక్ ఏదైతే ఫ్లవర్ ఉంది కదా, సో ఎండింగ్ విత్ ఎవ్రీ టైమ్ లాస్ట్ క్యారెక్టర్ని రిమూవ్ చేస్తుంది. ఏదైతే నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు దాని తర్వాత కండిషన్లో కామన్ ప్రిఫిక్స్ ఏమీ లేకపోతే ఎంటీ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తాం. సో ఆ బేసిస్లో. అండ్ దాని తర్వాత ఇఫ్ కండిషన్ తీసుకొని దాన్ని ఏం చేసినాం, ఇఫ్ ప్రిఫిక్స్ ఈక్వల్స్ టు ఎంటీ స్ట్రింగ్ రిటర్న్ విత్ ఎంటీ స్ట్రింగ్స్. అండ్ ఇక్కడ ఏం చేసినాం, ఫైనల్ లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ని రిటర్న్ చేసినాం. సో ఇది మన లాజిక్ వచ్చేసి జస్ట్ సింపుల్గా ఉంది. సో వన్స్ క్లిక్ ది రన్ బటన్, సి ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ యాక్సెప్టెడ్, కేస్ 1 అండ్ కేస్ 2 ఈ బేసిస్లో. అండ్ ఫైనల్లీ మనకు సబ్మిట్ చేయాలి. సో వన్స్ క్లిక్ ది సబ్మిట్ బటన్, సి ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ సక్సెస్ఫుల్లీ పాస్డ్. దిస్ ఆర్ ది డే 15th వీడియో. సో ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది ఫర్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ డే 16లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.